హాయ్ హలో నేనైతే మీ నేచర్ హారిక అనమాట. ఆడవాళ్ళకి ఇదంటే చాలా మందికి ఇష్టం అనమాట. ఏంటి అది అంటే హెయిర్స్ స్టైల్గా కట్ చేసుకోవడం అనమాట. నేనైతే స్నానం ఇప్పుడే చేశాను. సో హెయిర్ నేనైతే ఫ్రంట్ అలాగే బ్యాక్ కట్ చేస్తున్నాను అనమాట. ఇవి ఎందుకు కట్ చేస్తున్నాను అంటే నేనైతే రీసెంట్గా గోవాకి వెళ్ళానమాట. సో వెళ్ళేటప్పుడు నేనైతే కటింగ్ చేసుకుంటాను. పిక్స్కి చాలా బాగా వస్తుంది అనేసి. సో చూస్తే నాకే చాలా అంటే చాలా నచ్చేసింది. నేనైతే ఫస్ట్ టైం కట్ చేసుకున్నాను ఫొటోస్ కోసం అనేసి. చూడండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిక్కు మొత్తం తడి మీదే తీసాను. ఎందుకంటే తడి మీదే తీస్తేనే స్ట్రైట్గా బాగా వస్తుంది. నావి ఎలాగో స్ట్రైట్ హెయిర్స్ అనమాట. కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే కర్లీ ఇది కొంచెం పైకి వెళ్ళిపోతాయి అనమాట ఫాస్ట్గా. సో స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను కట్ చేసేటప్పుడు నా టెన్షన్ అయితే అంతా ఇంత కాదనమాట. ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇంకా కిందికి అనుకుంటూ వెళ్ళానమాట. సో ఫైనల్గా లుక్ అయితే సూపర్గా అద్దిరిపోయిందనమాట. నాకే వావ్ అనిపించింది. నేను ఎప్పుడు అలా అన్ని కట్ చేయలేదన్నమాట. సింపుల్గా 2 హెయిర్స్ అలా కట్ చేసుకునేదాన్ని ఫ్రంట్కి తీసుకోవడానికి కోసం. బట్ ఇప్పుడైతే సూపర్గా వచ్చిందనమాట. మీరు కూడా ఒక లుక్ ఇచ్చేయండి. ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం. అలాగే బ్యాక్ కూడా కొంచెం కింద కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూడండి అలా ఉన్నాయన్నమాట. బ్యాగ్ ఫ్రంట్ అయితే సూపర్గా చూడండి. ఆరిన తర్వాత చూపిస్తాను. లుక్ మీరే వావ్ అంటారు. నేనే వావ్ అన్నాను. నాకైతే చాలా నచ్చేసింది అనమాట నా హెయిర్ స్టైల్ అయితే. చూడండి చాలా బాగా వచ్చేసింది. మనం హెయిర్స్ కావాలన్నప్పుడు బయటికి తీసుకోవచ్చు. హెయిర్స్ అవసరం లేదు అన్నప్పుడు మనమైతే ఇయర్స్ వెనుక పెట్టుకునేయచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ హ్యాపీ అన్నమాట నాకైతే. ఇంకా బ్యాక్ కూడా అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఒకటే అంటే స్ట్రైట్గా. నా హెయిర్ కటింగ్ కూడా మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. బట్ ట్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రై చేయండి. ఓకే బాయ్. ఐ లవ్ యూ.